ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఉదయకాల దీవెనలు బట్టి దేవుడు మనకు ఉండి మనల్ని బలపరుస్తూ మనమందరం కలుస్తున్నట్టుకు దేవుడు చూపినటువంటి ఈ యొక్క గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరు బాగున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనందరం ఎప్పటికీ బాగుంటాము. ఆయన నడిచేటువంటి వారు ఏమాత్రం భయపడరు, దిగులు పడరు. ఎందుకంటే దేవుడే మన పక్షాన ఉండి సమస్త కార్యము చేయుటకు మహా సమర్థుడు. అలాంటి దేవుని కలిగిన మనము నిరంతరం లోబడదాము, ఆయన దిష్టులుగా జీవిద్దాము. చూడండి, మనము ఆది కాండంలో అబ్రహాం అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి. అంటే బేసిక్స్, విశ్వాసముకు ఎలాంటి ఆ బేసిక్స్ కావాలనేది ఆయన దగ్గరకు వస్తే అవి పునాదులు మనకు నేర్పిస్తాయి. ఆయన ఎంత విశ్వాసాన్ని కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి ఎలా చినించాడో మనం ఆ గ్రంథం చూస్తే 12వ అధ్యాయంలో, ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గురించినటువంటి ఆ యొక్క చరిత్ర అక్కడ నుంచి రాయబడుతుంది. అబ్రహాము అప్పటికే 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు ఆయనతో అంటాడు, ఇదిగో నువ్వు నా మాట విన్నావంటే, నా యందు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు నిందారహితమైన జీవితం జీవిస్తే నిన్ను నేనేం చేస్తానంటే గొప్ప చేస్తానంటాడు దేవుడు. అంటే దేవుడే పిలిచి ఆయన ఏమంటాడంటే, నిన్ను నేను గొప్ప చేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాట అంటాడు. అప్పటికి అబ్రహాంకు పిల్లలు ఉన్నారు. ఆయనతో ఎవరుంటారంటే అన్న కుమారుడు ఉంటాడు. వాడు అన్న చనిపోయి ఉంటాడు. ఆయన కుమారుడు అనేటువంటి లోతు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. లోతు ఆ యొక్క అబ్రహాం భార్య వీళ్ళు కలిసి జీవిస్తుంటారు. ఇలా జీవించేటువంటి సమయంలో ఒకానొక సమయంలో వాళ్ళు బాగా డెవలప్ అయినప్పుడు వాళ్ళకి పశువులు ఎక్కువ అయిపోతాయి. అప్పుడు ఆయన అంటాడు అబ్రహాము, మీ పశువుల వాళ్ళు, మీ పశువులు కాపర్లు, నా పశువులు కాపర్లు అంటే తరచు గొడవలు పడుతున్నారు, కాబట్టి ఒక పని చేద్దాం అంటాడు. ఎవరితో? అన్న కుమారుతో అబ్రహాము. అప్పుడు ఆయన అంటాడు, చెప్పు చిన్న ఆయన అంటాడు, ఏం లేదయ్యా, చూడు చాలా స్థలం దేవుడు మనకిచ్చినాడు, నీకు ఏ ప్రక్క ఇష్టం ఆ ప్రాంతానికి నువ్వు నీ పశువులు నీ కలిగింది తీసుకెళ్ళి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. ఈ విధంగా తగాదాలు లేకుండా మనము ఉండొచ్చు అంటాడు. అప్పుడు మంచోడైతే, జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే అనాల్సిన మాట, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళినా కూడా తగులు అనేటివి కామనే కదా, అయితే మనం సర్దుకున్నాము అనేటువంటి మాట అనట్లేదు. ఎవరు? ఈ యొక్క లోతు కొంచెము తొందరపడుతున్నాడు అనమాట. తొందరపడి చిన్నాయన చెప్పిన వెంటనే ఆయన మంచిగా ఆ 4 పక్షాలు చూసినప్పుడు ఆయనకు ఒక మంచి ప్రదేశం కనబడుతుంది. ఆ ప్రదేశం ఏదంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రదేశము కనిపిస్తుంది. ఆ ప్రదేశం అప్పట్లో ఎలా ఉందంటే ఆ యొక్క ఆదికాండం 13వ అధ్యాయంలో ఒక దేవుని తోటలాగుందనేటువంటి మాట లేఖనంలో చెప్పబడుతుంది. దేవుని తోట అంటే అక్కడ అంటే సమృద్ధి, అక్కడ ఎప్పటికీ వాటర్ ఉంటది, మంచి పంటలు పండుతుంటాయి, అది చూసేదానికి రమ్యంగా ఉంటది. అలాంటి ప్రదేశాలు అంటే సస్యశ్యామలమైనటువంటి పట్టణంగా ఉంటుందన్న. అక్కడికి వెళ్ళి ఉంటానంటాడు. ఓకే అంటాడు. ఎవరు? లోతు. సారీ, అబ్రహాం అంటాడు. లోపు వెంటనే ఏం చేస్తాడంటే ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు అబ్రహాంతో అంటాడు, నీకు ఇంకా ఎంతో ఉంది కదా, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఎక్కడున్నప్పటికి కూడా నిన్ను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాననే మాట దేవుడు అంటాడు. అంటే అబ్రహాంలో ఏం లేదు, స్వార్థం లేదు. అబ్రహాంలో నిస్వార్థమైనటువంటి జీవితం ఉంది. కానీ చిన్నాయనతో చెప్పవలసిన మాట ఏంటంటే, చిన్నాయన నేను ఎక్కడికి వెళ్ళగలను, ఇంతవరకు నన్ను కాపాడుతూ వచ్చావు కదా, ఇదిగో నీతోనే ఉంటాను, అలా అనొద్దు, నన్ను అక్కడికి వెళ్ళపొమ్మని చెప్పబాక అనే మాట అనుంటే అది చాలా బాగుండు. కానీ ఆయన అంటాడు, నువ్వు చెప్పిన వెంటనే నేను వెళ్ళిపోతానంటాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆ మాట, వేరుండు కోరువాడు పోరునే కొడతాడు. అంటే హృదయంలో వేరుండాలా అంటే నీకు నాకు ఏ విధమైన సంబంధం ఉండకూడదు, చూసేదానికి పైకి బాగుంటాను, లోపల ఎలా ఉంటదంటే నువ్వు సపరేటు నేను సపరేటు, అది నీది ఇది నాది అనే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఇది ఎవరి వల్ల వస్తుందంటే ఈ లోకంలో దుష్టుడు వేసేటువంటి బీజము. నువ్వు తక్కువ, అతను తక్కువ, నువ్వు ఎక్కువ, కాబట్టి మీరిద్దరూ సపరేట్ అయిపోతే నీకు గొప్పతనం ఏదో అర్థమవుద్ది అనే మాటలు అపవాది ఏం చేస్తాడంటే చిన్నగా మనిషి యొక్క బ్రెయిన్ లో ట్యూన్ చేస్తాడనమాట. ఈ ట్యూన్ కి ఎవరైతే ఆ యొక్క లొంగిపోతాడో వాడు అలాగే చేస్తాడు. అలాగే అయిపోయింది లోతు జీవితం. కాబట్టి చిన్నాయనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో హ్యాపీగా ఉంటాడు. అక్కడ భయంకరమైన పాపం కలిగినటువంటి దేశం. ఆ పాపంలో ఆ దేవునికి కోపం వచ్చి దేవుడు ఆ పట్టణాన్ని కాల్చి వేసేయాలా అనేటువంటి ఆ స్థాయికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ పట్టణము. అలాంటి ప్రదేశానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనము గమనించుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇన్ని అవకాశాలు వస్తున్నా, మనకు కొంచెం ఉన్నా కూడా
మనము మనతో ఉండేటువంటి ఆ యొక్క మంచి స్నేహితులను, ప్రార్థించే స్నేహితులను, నిస్వార్థమైన స్నేహితులను మనం ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు. ఆ జ్ఞానం దేవుడు మనకిస్తాడు. కానీ మనము వాళ్ళ దగ్గర ఏం లేదు, మనం గొప్పోళ్ళం కదా అనుకుంటే ఖచ్చితంగా నీ గొప్పతనం ఏమైపోద్దంటే ఆ లోతులాగా అయిపోద్ది. కాబట్టి అలాంటి మనసును మనం కలిగి ఉండకూడదు. మన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండారంటే అది ఎంత ధన్యకరమైన జీవితమో అంతా ఇంత కాదు. కాబట్టి నీ కొరకు, నా కొరకు ఒక ఆయుధాలను చుట్టూ తీసుకొని అంటే మన యొక్క సరిహద్దుల్లో మనకి ఎవ్వరు అటాక్ చేయకుండా మన కొరకు సోల్జర్స్ లాగా యుద్ధం చేసేటువంటి ప్రార్థనా పరులు మనకున్నారంటే అది మనకు ధన్యత. అబ్రహాంతో ఉన్నంత వరకు చాలా సస్యశ్యామలంగా చక్కగా ఉంటున్నాడు. ఎవరు? లోతు. ఎప్పుడైతే అబ్రహాంను విడిచిపెట్టి వెళ్ళాడో పాపమయంలో పడిపోతాడు. తన పిల్లలు, తన కుటుంబం అంతా ఆ యొక్క భ్రష్టత్వంలోనికి వచ్చేస్తుంది. తన భార్య కూడా ఒక ఉప్పు స్తంభంగా మారిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఈ యొక్క అబ్రహాము లోతులో స్వార్థమైన జీవితాన్ని కలిగి ఉండకూడదు. సర్దుకుపోయే జీవితం ఉండాలా, మంచి మనస్సు కలిగి ఉండాలా, మనస్సాక్షులు కలిగి ఉండాలా, తాళుకునే మనసును మనము కలిగి ఉండాలా. అంతేగాని నువ్వు అన్నావు వెంటనే నేను వెళ్ళిపోయాను, నువ్వే కదా అన్నావని వాదోపవాదాలతో కౌంటర్ ఇచ్చేటువంటి మనసును మనము కలిగి ఉండకూడదు. అది చాలా బ్యాడ్. అది ఎవరి వల్ల వస్తుందంటే ఈ లోకంలో అపవాది వల్ల అది మనకు వస్తుంది. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడాలా. అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు మన నుండి పారిపోతాడు. అట్టి జ్ఞానము, అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. దేవుడు మన వినికిల్లో మనకిచ్చిన ఈ మాటల దేవుడు దీవించువకాక. ఆమేన్. మహాగరుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో మా వినికిల్లో ఈ రోజు నాయన అబ్రహాము లోతుల గురించి అయ్యా మీరు మా వినికిల్లో ఉంచినందుకు, అబ్రహాము లోతు కలిసినప్పుడు సమాధానంగా జీవించారు. ఎప్పుడైతే వేరయ్యారో ప్రభా అబ్రహాము అట్టి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. లోతైతే ప్రభా స్వార్థంతో అయా ఆ యొక్క నా తండ్రి మంచి ప్రదేశం కావాలని కోరుకుని వెళ్ళి ఏమీ లేనివాడిగా మిగిలిపోవటము, ఆ భ్రష్టత్వంలోనికి వాళ్ళ కుటుంబం వెళ్ళిపోవటం చూస్తున్నాం ప్రభా. అలాంటి అద్వితీయ జ్ఞానం నాయన మీరు మాకు అనుగ్రహించి ఆయా చెడును మేము నేను ఎట్టి పరిస్థితుల్లో నాయన స్వీకరించకుండా ఎల్లప్పుడూ నాయనా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నాయన మీరిచ్చే జ్ఞానాన్ని మేము పొందుకుంటూ ప్రభా ఎదుగోనైనా వేరుండి కోరుకునేటువంటి మనసు మాకు ఉండకుండా ఇది కలిసి ఐక్యమత్యంగా నీతో మేము కలిసి జీవించాలా, నీతో మేము ఎల్లప్పుడూ ప్రార్థించాలా, నీ నామాన్ని మహిమపరచాలా అనేటువంటి దుర్ప్రదం నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఇదిగో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడకు నీ కృపాక్షేమములు తోడుగా ఉంచి బలపరిచి ప్రతి ఒక్కరికి నాయన మంచి మనస్సాక్షిచ్చి వాళ్ళ అవస్థతులు అక్కర్లన్నీ నీ మహిమైసులో తీర్చి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడై ఉండను గాక. లైక్ చేయటం మర్చిపోబాకండి, షేర్ చేయటం మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబాకండి. ఇది మన ఛానల్. మనము దేవుని రాజ్యాన్ని కట్టాలా, దేవుని నామాన్ని మహిమపరచాలా. మరలా దేవుని చిత్తమైతే రేపు మనం కలుసుకునే పర్యంతరము దేవుని యొక్క కాపుదల భద్రత మీకు మాకు సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.